సంక్రాంతికి అప్లోడ్ చేయాల్సిన వీడియో అండి. ఇంత లేట్ అయిపోయింది. కానీ డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సీజన్ దాటిపోతే మళ్ళీ సీజన్ వరకు ట్రై చేయలేము. టేస్ట్ మిస్ అవుతాం. దీనికోసం అనేసి ఒక కొబ్బరి చిప్పలో నుంచి 1/4 అంత కొబ్బరి చిప్ప తరిగేసుకొని దాంట్లో ఒక పువ్వ, చెక్క వేసేసి మిక్సీ పట్టుకొని పౌడర్ తీసేసుకొని ఆనియన్, తెల్లగడ్డ, ఇంకా 4 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కున్నది అంతా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలాగే దీనికి ఒక 2 టమోటాలు సన్నగా ముక్కలుగా తరిగేసి పెట్టేసుకోవాలి. కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. బాగా నూనె కాగిన తర్వాత అందులోకి ఆనియన్ పేస్ట్ ఫస్ట్ వేసి బాగా వేయించుకున్నాక ధనియాల పొడి, కారపొడి, పసుపు వేసి వేయించుకొని కొబ్బరి పౌడర్ కూడా వేసి వేయించేసి టమాటా తరిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి వేయించేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కొంచెం వాటర్ వదిలేసిన తర్వాత కావాలనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వదిలిన తర్వాత ఈ పితికిపప్పు కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట. తొందరపడి నీళ్ళు పోయొద్దండి. బాగా వేగిన తర్వాతే వాటర్ పోయండి. బాగా సాల్ట్ కూడా వేసేసి ఒకేసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసి మూత పెట్టి బాగా ఉడికించేసుకోవాలి. పప్పు మెత్తపడి కూర దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. దీనికోసం అనేసి సెట్ దోస అయినా సరే, లేదా కరకరలాడే పేపర్ దోస అయినా సరే, లేదా రైస్ అయినా, చపాతీ అయినా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మా వైపు సంక్రాంతికి నాన్ వెజ్ తినే వాళ్ళైనా, తినని వాళ్ళైనా సరే ఇంట్లో ఖచ్చితంగా పితికిపప్పు కూర చేస్తామండి. పితికిపప్పు అంటే ఏంటి అని తెలియని వాళ్ళు ఇంకొక షార్ట్ వీడియోలో దాని గురించి ఉంది, చూడండి. ఇది ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.